అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అంటే ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత ఓవర్టేకింగ్ అయితే నేను ఆశ్రిత పక్షపాతం చేయను, ఏమీ చేయను అని చేస్తారు. కానీ బట్ చేసే చేతలను బట్టి చూస్తే అన్నీ ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. అది ముఖ్యంగా భూముల్ని కారు చౌకగా తమకిష్టమైన వాళ్ళకి కిక్ బ్యాక్స్ వచ్చే చోట అదంతా మామూలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీని మీద చాలా స్కామ్స్ చూసాం. అనంతపూర్లో భూములు, లేకపోతే ఎక్కడ హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే నామమాత్రంగా ₹1 ఫీజుకి కానీ లేకపోతే సగం ఫీజుకి కానీ దారాదత్తం చేయడం అనమాట. ప్రభుత్వం భూములు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ఏ బ్యాంకులోనో ఎక్కడ కుదవ పెట్టడం, డబ్బులు పెట్టుకోకుండా ఉండడం, బ్యాంకులు దాన్ని చేసుకుని పీక్కోలేక ఇదవుతుంది. అసలు ఈ విధానం చూస్తుంటే చాలా అసలు ఎందుకు ఇవ్వాలి ఈవెన్ అంటే నా మనసులో ఒక చిన్నది ఏంటంటే, ఈ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ బాటమ్ లైన్ బాగా ఉన్న వాటికి కూడాను 100 ఎకరాలు రూపాయికి ఇవ్వడము, నామమాత్రంగా ఇవ్వడం ఇవన్నీ అవసరమా? ఎందుకంటే అందుకనే ఇప్పుడు ఈ రీసెంట్గా మనకు పేపర్స్లో వచ్చేదంటే భూముల్ని 33 ఏళ్లకో ఎంతకో లీజుకి ఇవ్వడము, తర్వాత ప్రోగ్రెసివ్గా దాని రెంట్స్ పెంచడము, దాని తర్వాత సర్వాధికారము గవర్నమెంట్లోనే ఉండేటట్టు చూసుకుంటే ఒక విధమైన డెవలప్మెంట్ కమిట్మెంట్ ఉంటుందని చెప్పేసి. సో ఈ భూములు లీజుకు మీద ఇవ్వడం అనే ఈ న్యూ వరవడి మీద మీ అభిప్రాయం కావాలి. అట్లాగే మీరు ఇక్కడ CCLA కూడా ఉన్నప్పుడు నాకు తెలుసు చాలామంది ఏ పర్పస్కి అయితే ఇచ్చారో ఆ పర్పస్కి యూజ్ చేయకుండా వాళ్ళేమో మాల్స్ కట్టడము, దీంతో కొంతమంది కట్టకపోవడం, దాంతో మీరు అవన్నీ వెనక్కి తీసుకోవాలని కూడా మీరు చెప్పడం నాకు గుర్తుంది. అందువల్ల ఈ భూముల వ్యవహారం మీద ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఒక చిన్న మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మన న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక భవిష్యత్తులో కేటాయించే భూములన్నీ లీజ్ క్రింద సర్టన్ పీరియడ్కి ఇచ్చేటట్టు, సో దట్ ఇది గవర్నమెంట్ కిందనే ఉండేటట్టుగా ఒక ప్రపోజలు క్యాబినెట్ ముందుకు పోతుందని వచ్చింది. చాలా మంచి చర్య, గుడ్ రిఫార్మ్ యాక్చువల్లీ. ఎందుకనంటే ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా అలొకేట్ చేయటం, వాటి నుంచి లబ్ధి పొందటం ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ 1960 నుంచే తీసుకుంటే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎంత కొన్ని వేల ఎకరాలు ఒక ప్రైవేట్ బాడీ చేతిలో పెట్టారు. దానిని ఆసరాగా చేసుకొని ఈరోజు మిలియనీర్లు అయినటువంటి వాళ్ళు ఇది ఆ భూములను అమ్ముకొని కామన్ ఏరియాస్ను వాటిని అమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆ రకంలో ఇదైనటువంటి వాళ్ళు. ఇక భూముల అలొకేషన్లో 2 ప్రధానమైనటువంటి లకునాస్ ఉన్నాయి. మొట్టమొదటి అలొకేషన్ క్యాబినెట్ చేస్తుంది. ఇప్పుడంటే 1992లో వచ్చింది ఇది. 92 కూడా కాదు, 1983-84లో వచ్చింది ఇది. 83-84కు ముందు కలెక్టర్లే ల్యాండ్స్ అలొకేట్ చేసేవాళ్ళు. 83-84 ప్రాంతంలో ఆయన రాఘవ అని ఉండేవాడు రెవెన్యూ సెక్రటరీగా. ఇదేంటి కలెక్టర్లు ఇట్లా చేస్తూ పోతూ ఉంటే ఇంకా ప్రభుత్వం భూమి ఎక్కడ మిగులుతుంది, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారని చెప్పి ఆయన పీరియడ్లో చాలా వర్క్ చేసి మూవ్ చేసి గవర్నమెంట్ భూమి ఎవరికి అలాట్ చేయాలన్నా క్యాబినెటే చేయగలదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంచి నిర్ణయం అది. అంటే క్యాబినెట్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, బట్ అట్లీస్ట్ డిస్క్రిప్షన్ పొలిటికల్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ కాకుండా. బట్ అక్కడ ఒక చిన్న లొసుగు ఏమొచ్చిందంటే, భూమిని ఒక కంపెనీకి కేటాయిస్తారు, కేటాయించింది క్యాబినెట్, వాడు ఆ పర్పస్ కోసం వాడలేదనుకో, మళ్ళా దాన్ని క్యాన్సిల్ ఎవరు చేయాలి? క్యాబినెట్ చేయాలి. అది పెద్ద ప్రాసెస్.
ఇక్కడ కింది నుంచి ప్రపోజల్ పోయి క్యాబినెట్కు పోయి అయ్యేది అది జస్ట్ నాట్ పాసిబుల్. అంటే అలొకేషన్ ఈజీగా అవుతుంది, ఎందుకంటే వాడు పర్సూ చేస్తాడు కాబట్టి. వాడు పర్సూ చేస్తే తెచ్చేసుకుంటాడు. క్యాన్సిలేషన్ ఎవడు పర్సూ చేయడు కాబట్టి ఆగిపోతుంది. సో నేను అప్పుడు చేసిన ఒక ముఖ్యమైన ప్రపోజల్ ఏంటి అని అంటే, అలొకేషన్ గవర్నమెంట్ చేసిన క్యాన్సిలేషన్ కలెక్టర్కి ఉండాలి. అప్పుడు అదొకటి. ఇంకో రెండో ప్రపోజల్ కూడా చెప్తాను. ఈ రెండుని తర్వాత ఏం జరిగిందనే చెప్తాం. రెండోది మోస్ట్లీ ఈ భూముల విషయంలో జరిగే పెద్ద ఇది ఏంటంటే, ఇది ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఆ టైం నుంచి మొదలైంది, అంతకుముందు లేదు. నార్మల్గా అలొకేట్ చేసినా కానీ లీజ్ ఇవ్వకపోయినా కానీ కండిషన్స్ ఆఫ్ అలొకేషన్స్లో ఇట్ షుడ్ ఓన్లీ బి యూస్డ్ ఫర్ దట్ పర్పస్. గవర్నమెంట్కి దీన్ని వెనక్కు తీసుకునే హక్కు గవర్నమెంట్కి ఉందని అలొకేట్ చేస్తారు. ఆ రకంగా అలొకేట్ చేస్తే వాళ్ళకు టైటిల్ డీడ్ పోదు. టైటిల్ డీడ్ పోతే సేఫ్, గవర్నమెంట్ కిందే ఉంటుంది. ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అవి మొదలెట్టిన తర్వాత పర్పస్ఫుల్గా నేను రాజకీయ నాయకులను నేమ్ చేయటం లేదు. ఏం చేశారంటే కండిషనల్ అలొకేషన్ చేసి సేల్ డీడ్ చేసి చేయటం మొదలెట్టారు. సేల్ డీడ్ చేసి ఏమని ఇవ్వటం మొదలెట్టాడు. వాడు ఏమీ లేదు, ఏదో ఒకటే సూట్ కేస్ కంపెనీలు వచ్చి మేము ఇది పెడతాం అది పెడతాం అది పెడతాం ఇది పెడతాం అనేది ల్యాండ్ తీసుకునేది. ల్యాండ్ సేల్ డీడ్ చేసేటప్పటికి ఏమైపోయింది, టైటిల్ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. టైటిల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాడు ఒక పైసా దాని మీద ఖర్చు పెట్టబడలేదు. ఆ మొత్తం తీసుకుపోయి బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్లు 1000 కోట్లు, ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్, 1000 కోట్లు కూడా వాల్యూ చేసేది. 1000 కోట్లు బ్యాంక్ నుంచి తెచ్చేసుకొని వాడు ఇష్టం వచ్చినట్టు పనిచేసి మిగిలినది ఖర్చు పెట్టుకుంటాడు. ఆ పైన ఎప్పుడు వాడు బ్యాంకు కట్టకపోతే పోయేదేంది, గవర్నమెంట్ భూమి. సో అందుకని అదేం చేద్దామన్నానంటే, ఎప్పటికి కూడా సేల్ డీడ్ చేయకూడదు, ఇట్ హ్యాస్ టు బే కండిషనల్ అలాట్మెంట్ ఓన్లీ అనే పాయింట్ కూడా తీసుకొని పోయి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ గవర్నర్ రోల్ ఉన్నప్పుడు ఆ రెండు చేసి ఉండాల్సింది. నేను CCLAగా సరిగ్గా ఆ టైంలో ఉన్నా. బాగా పర్సూ చేసి పుష్ చేశా. ఇటు పనికిమాలిన అడ్వైజర్ ఉండేవాడు గవర్నర్కి, తీసుకోకపోతే నో పొలిటికల్ ఇష్యూస్ మనం చేయకూడదు అన్నాడు. అప్పుడు కాస్త నాకు గవర్నర్తో స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఉండింది ఆ CS దాని విషయంలో. అందుకని గవర్నర్ను నేను డైరెక్ట్గా పోయి కలవలేదు. లేకపోతే మంచి ఆయనకు చెప్పుంటే చేసుండేవాడేమో. ఆ టైంలో అయిపోవాల్సినవి ఇవి. బికాజ్ ఏ పొలిటికల్ పార్టీ వీటిని అంత సులభంగా చేయదు, ఎందుకంటే దీంట్లో మనీ మేకింగ్ ఎక్సర్సైజ్. సో అక్కడ ఆగిపోయింది, ఆ రెండు అక్కడ ఆగి. బట్ నేను CS అయిన తర్వాత ఆంధ్రాలో కలెక్టర్కు క్యాన్సిలేషన్ పవర్స్ అయితే ఇప్పించగలిగాను. ఆ జీవో వచ్చింది. రెండో దానికి అప్పుడు ఒప్పుకోలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఆ రెండో దానికి అనుగుణంగా ఉంది. ఇంకా ఎవరికి కూడా భూములను సేల్ డీడ్ ద్వారా ఇచ్చే ప్రశ్న ఉండదు. ఇచ్చేదంతా లాంగ్ టర్మ్ లీజ్ కింద ఇస్తారు. సో టైటిల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా వెరీ వెరీ పాజిటివ్ గుడ్ ఇనిషియేటివ్. సాధారణంగా జరగదు, ఎందుకంటే రాజకీయ నాయకులకు దీంట్లో లాట్ ఆఫ్ మనీ ఉంటుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు. అందుకని గవర్నర్ పీరియడ్లో అయిపోయి ఉంటే బాగుండేదని నేను అనుకున్నది. అది జరగలేదు అప్పుడు. బట్ ఇప్పుడు చేస్తున్నానంటే చాలా మంచి విషయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూడకుండా చేస్తూ ఉన్నారు. ఐ హోప్ ఇది సక్సీడ్ అయ్యి క్యాబినెట్ అప్రూవ్ అయ్యి అది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉంటుందని ఆశిద్దాం. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.